కిరణ్ గారు విన్నారు, నేను చెప్పినది కిరణ్ గారు విన్నారు, ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యులంతా ఉంటూనే ఉన్నారు. సరే నాగార్జున గారు మాట్లాడతారు. సార్, ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతా ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు వాడి వదిలేసిన ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ఇస్తారని చెప్పి ఒక భాష మాట్లాడారండి. అంత చిన్న చూపు అవసరం లేదు సార్, ఉప ముఖ్యమంత్రి పదవికి అంత చిన్న చూపు అవసరంలా. అలా అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు వాడి వదిలేసిన ముఖ్యమంత్రి పదవి మీ అన్న తీసుకున్నాడు. దాని గురించి కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. మనం మాట్లాడే భాషను బట్టి అవతలని ఎలా చూస్తున్నాం అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము వైసీపీ లాగా ధృతరాష్ట్రం దుర్యోధనం అని చెప్పమండి. కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రామలక్ష్మణలా కలిసి ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెట్టు ఎండాలని కోరుకోదు, అది మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే వాళ్ళు కూటమి ప్రభుత్వం కానీ కూటమి కానీ మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం. వాళ్ళు విడిపోవాలి, వాడు విడిపోయి ఎలా పడితే వాళ్ళు తిట్టుకుంటే మేము దూరం నుంచి చూస్తా అన్న వైఖరి మాకు లేదండి. కాకపోతే దీని మీద మేము స్పందించలేము. ఎందుకు స్పందించలేమంటే ఎమ్మెల్యేలు అవునన్నా కాదన్నా కూటమికి ప్రజలు ఎమ్మెల్యే ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరైందని పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూర్చొని ఎవరికి ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు తేల్చుకుంటారు. అది మనం చెప్పేది కాదు. కాకపోతే ప్రజలు ఏం కోరుకుంటున్నారని నేను చెప్పగలను సార్. మీ ఆధ్వర్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకొద్దు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరు చూసారంటే, ఓకే కూటమికి ఒక అవకాశం ఇద్దాం, ఇంతకుముందు బాబు గారికి కానీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ప్రజలు భావించి వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతేగాని మాకు ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి, వీళ్ళ కొట్లాడుకోవడానికి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఏం కోరుకున్నారు, మాకు మంచి రోడ్లు కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్కి అసలు మరీ దారుణంగా. కాంగ్రెస్ పార్టీగా మీరు 7 నెలల వ్యవధిలో సరే వాళ్ళు అడిగినా అడగకపోయినా సూపర్ 6కి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఒక అభిప్రాయం అయితే జనంలో ఉంది. వైసీపీ సంగతి పక్కన పెట్టండి, అవి మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఇవి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సార్, జనరల్గా చాలామంది ఇందాక సోమారెడ్డి గారు చెప్పారు, నాకు తెలిసి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రతిసారి ఆయనకి మినిస్టర్ వచ్చింది సార్. ఈ సరిపల్లి రాజేష్ గారు అంటే ఆయన ఈజ్ ద రియల్ ఫైటర్, నాకు బాగా తెలుసు. అతను వదిలేసాను, మేబీ పొరపాట్లు ఏమన్నా నూరుతులు ఉండొచ్చు కూడా, అది వదిలేసండి. జనరల్గా చాలామంది ఇప్పుడు వచ్చి బయట ఎందుకు మాట్లాడుతున్నారంటే, నిజంగా ఫైటర్స్ అనేవాళ్ళు మా నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి కావాలి ఇంకోటి కోరుకోవట్లేదు సార్. వాళ్ళు రాష్ట్రానికి మంచి కావాలని కోరుకుంటున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి కావాలి ఎవరు కోరుకుంటున్నారంటే, టీడీపీ ఎవరినైతే దూరం పెట్టి మినిస్టర్ ఇవ్వలేదో, ఎవరికైతే పదవులు రాలేదో, ఎవరినైతే పట్టించుకోవట్లేదో వాళ్ళు అధిష్టానం మెప్పు. అలాగైతే టీజీ భరత్ ఎందుకు మాట్లాడారు? ఆయన ఆల్రెడీ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అవును సార్, ఇంకా మెప్పు కోసం అంటే పక్కన నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు మెప్పు పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కదా సార్. మెప్పు ఎందుకంటే ఆల్రెడీ గాట్ మినిస్ట్రీ. ఇంకా మెప్పు మీద మెప్పు. ఆయన అలా పొగిడితే ఫర్దర్ గా ఆయన తీసుకెళ్లి పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ చేయరేమో, కానీ ఆయన మినిస్టర్ అలాగే ఉండొచ్చు. ఇప్పుడు 2.5 years మళ్ళీ మినిస్టర్లు తీసేస్తారని చెప్పి, అంటే రొటేషన్ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మేబీ నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ ఏంటంటే, మీకు ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మీరు గొడవలు పడి మాలాంటి వాళ్ళకో, లేదంటే మీరు విడిపోతే చూద్దామని వైసీపీ వాళ్ళకో, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం దేనికి? అలా అవకాశం దేనికి? మరి చిల్లర పంచాయతీగా ఉంది సార్, పదవుల కోసం అనుకోవటం ఏంది? ఆ ట్వీట్లు చూసారా మీరు? ఒక ఆయన ఎవరు సాయి చౌదరి గారు అట ఆయన పెట్టారు, చాలా అభ్యంతరకరమైన పదజాలం ఆయన వాడారు. సరే ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇదొక్కసారి సోషల్ మీడియాలో ఇందాక మీరు అన్నట్టు బ్లూటిక్ ఉన్నంత మాత్రాన అది వెరిఫైడ్ కాదు సార్. ఎందుకంటే అమౌంట్ ఇస్తే ఎవరికైనా బ్లూటిక్ అనేది ఎక్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ కానీ కూటమి కానీ వీటితో మాకు సంబంధం లేదని మేము డిజోన్ చేసుకునే ఒక్క విజయ్ కిరణ్ గారు ధైర్యంగా చెప్పారు, మేము డిజోన్ చేసుకుంటున్నాం. అదేదో పార్టీ అఫీషియల్ హ్యాండ్లర్ నుంచి ట్విట్టర్ హ్యాండిల్స్ వచ్చాయి. ఏమైనా వచ్చాయి? మీరు చెప్పినట్టు కలిసిన లొకేషన్ చెప్పుకునే హ్యాండిల్స్ వచ్చాయి, అవి వెరిఫై అన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే ఉంది, వాళ్ళు వెరిఫై చేసి ఈ అకౌంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఇంకా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తీసేయచ్చు కదా, పార్టీని సస్పెండ్ చేయొచ్చు. విజయ్ కిరణ్ గారి వరకు క్లారిటీ ఉంది. సరే ఒకసారి మస్తాన్ రావు గారు, ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, జనసేనకి గ్లాసు గుర్తుని అఫీషియల్గా నిన్న ఈసీ చెప్పేసింది, 100% స్ట్రైకింగ్ రేట్తో వచ్చిందని. ఇక జనసేనని గేలి చేసే వాళ్ళకి చెంపబెట్టు లాంటి సమాధానం. ఎందుకంటే మొన్నటి వరకు అసలు ఈ గుర్తుంటుందా, డిఫరెంట్ గుర్తుల మీద పోటీ చేయాల్సి ఉంటుంది, ఇట్లా రకరకాల ఎన్నికల ముందు జనసేనని చాలా బీలిటిల్ చేసే కార్యక్రమాలు అన్ని ఫ్రంట్స్ నుంచి జరిగినాయి.
ఐ మీన్ అన్ని అనేది కోర్ట్స్లో పెట్టి మాట్లాడుతున్నా, ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, 9 నిమిషాలకు మీకు. జనసేనకి సంబంధించి పార్టీని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాల దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం దగ్గర నుంచి అన్ని, అంటే ఏ విధంగా ప్రజల